కాకినాడ సముద్ర తీరంలో చేపల వేట నిషేధం అమలైంది. జూన్ 14 వరకు చేపల వేటపై నిషేధం కొనసాగనుంది. దీంతో బోట్లన్నీ తీరానికి చేరుకున్నాయి. వేట నిషేధ భృతి కోసం ఈ నెల 17 నుంచి ఎన్యూమరేషన్ను ప్రారంభించనున్నారు అధికారులు. పై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గతంలో వేట నిషేధం అమలైంది. ఇవాళ నుంచి జూన్ 14 అంటే దాదాపు 61 రోజుల పాటు ఈ వేట నిషేధం కొనసాగనుంది. ప్రస్తుతం నేను కాకినాడ కుంభాభిషేకం రేవులో ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే ఫైబర్ బోట్లు ఏవైతే ఉన్నాయో మోటరైజ్డ్ బోట్లు అన్నీ కూడా ఇక్కడ లంగర్ వేసిన పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బోట్లన్నీ కూడా ఇక్కడ తీరానికి తరలి వస్తున్నాయి. మత్స్యకారులందరూ కూడా వేటను ముగించుకుని తమ విలువైన వాళ్ళు మత్స్య సంపత్తితోటి తీరానికి చేరుకున్నారు. దాదాపు 2 నెలల పాటు వీరంతా కూడా ఉపాధికి దూరంగా ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కాకినాడ జిల్లాలో మనం చూస్తే దాదాపు 1,95,184 మంది మత్స్యకారులు ఉండగా దాదాపు 58 మత్స్యకార గ్రామాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక చేపల వేట మీద ఏదైతే మోటరైజ్డ్ అదేవిధంగా మెకనైజ్డ్ బోట్ల మీద ఆధారపడి జీవించేవారు దాదాపు 29,000 మందిని గుర్తించడం జరిగింది. ఇక బోట్ల సంఖ్య చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా 392 మెకనైజ్డ్ బోట్లు అదేవిధంగా 3,993 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఎవరైతే ఈ 2 రకాల బోట్ల మీద పనిచేస్తారో వారికి మాత్రమే ప్రభుత్వం ప్రతి ఏటా కూడా జీవన వృత్తికి సంబంధించినటువంటి పరిహారాన్ని అందిస్తుంది. అయితే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 ఇస్తామని చెప్పి ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చారో ఆ సంవత్సరం ఏకనామా పెట్టింది. అయితే 2025లో జిల్లా వ్యాప్తంగా 25,000 మందికి లబ్ధిదారులను ప్రకటించగా వారిలో సాంకేతిక కారణాల వల్ల అంటే బ్యాంక్ సంబంధించి ఖాతాలకు ఆధార్ కార్డులు లింక్ కాలేదని కారణంతో 900 మందికి నిలిపివేయడం జరిగింది. ప్రధానంగా ఈ సంవత్సరం కూడా 29,000 మంది ఏదైతే గుర్తించారో వారందరికీ కూడా ఖచ్చితంగా ఎన్యూమరేషన్ చేసి అసలైన లబ్ధిదారులు ఎవరో గుర్తించి వారికి పరిహారం అందించాలని చెప్పి మత్స్యకార సంఘాల నాయకులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ బోటు యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఈ 2 నెలల వేటకు ముందు 2 నెలల కాలంలో కొంతమంది మత్స్యకారులను వేటకు నిలుపుదల చేసి వారి కుటుంబ సభ్యుల పేర్లు ఈ పరిహారం అందే దాంట్లో నమోదు చేస్తున్నారు. అదేవిధంగా టెక్నికల్ సాకుతో అంటే బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ కాలేదన్న కారణం చేత కొంతమంది అసలైన లబ్ధిదారులకు పరిహారం అందట్లేదు. ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించి సకాలంలోనే మత్స్యకారులకు పరిహారం భృతిని అందించాలని చెప్పి మత్స్యకారులు కోరుతున్నారు. వీడియో శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.